హాయ్ అందరికి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయంటే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ గోల్ 300,000 మమ్మల్ని ఇంత దూరం మీరే తీసుకొచ్చారు. ఆ గోల్‌కి కూడా మీరే తీసుకెళ్ళాలి. ఎంత బిజీ హెక్టిక్ డే అయినా గానీ మార్నింగ్ లెవ్వగానే స్కిన్ కేర్ అండ్ నైట్ డ్రెస్ నుంచి ఒక ప్రాపర్ అవుట్‌ఫిట్‌కి అయితే డెఫినిట్‌గా మారతాను. అప్పుడే నాకు ప్రొడక్టివ్‌గా అనిపిస్తది డే అంతా. సో, నా వర్క్ అయితే 8 కల్లా స్టార్ట్ అయిపోతుంది. 5:30కి ఎండ్ అవుతది. చాలా డ్రైనింగ్ ఉంటోంది వర్క్. ఎండ్ అయ్యాక గూడా చాలా ఎగ్జాస్టెడ్ ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ కొంచెం వేరే యాక్టివిటీస్ జేయడానికి అట్‌లీస్ట్ ఒక 1 ½ అవర్ బ్రేక్ కావాలనిపిస్తుంది. ప్రాపర్‌గా వాటర్ తాగకపోవడం వల్ల వర్క్ హడావిడిలో పడి డీహైడ్రేషన్ గూడా అయిపోతుంది సాయంత్రం అయ్యేసరికి. ఎన్నాళ్ళకి సెట్ అవుతదో ఇంకా నాకు గూడా తెలీదు. వర్క్ హెక్టిక్ ఉంటోందని జెప్పేసి వర్ణికని, అత్తయ్య వాళ్ళున్నా గానీ డే కేర్‌కి పంపిస్తున్నాము. వివానేమో మార్నింగ్ స్కూల్‌కెళ్ళిపోతాడు గదా! మేమిద్దరం బిజీ ఉంటున్నాం వర్క్‌లో. సో, ఎక్కువ హెల్ప్ చేయలేకపోతున్నాం కిచెన్‌లో గానీ, కిడ్స్ విషయంలో. సో, బెటర్ వాళ్ళు డే కేర్‌కెళ్తే వీళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు మార్నింగ్. పిల్లలొచ్చేసరికి కొద్దిగా ఎక్కువ ఎనర్జీతో స్పెండ్ చేయగలుగుతారని ప్రస్తుతం అదే ప్లాన్‌లో ఎళ్తున్నాము. ఇంకా మామస్ చూసా మార్కర్ అది మార్కరే పెన్ను దిస్ పెన్ అక్కడ చేంజ్ పెన్ను పెన్ అమ్మా అది ఇది చూపించు పైన ఇప్పుడు మోసి పైన ఇట్లా వేయాలి కదా దిస్ మార్కర్ ఏ చూపించు మార్కర్ దిస్ అది కాదు ఇది కిందకి అది మార్కర్ వర్ణిక ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటోంది. మేమన్నది రిపీట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంట్లో ఎప్పుడు మేజర్‌గా తెలుగే మాట్లాడతాం అండ్ తెలుగు నేర్పించడం మీదే ఫోకస్ పెడతాము. బయటికెళ్ళి వాళ్ళు ఎలాగో ఇంగ్లీష్ నేర్చుకుంటారు తర్వాత. మేము వివాన్‌కి సేమ్ ఫాలో అయ్యాం. రైట్ నౌ హి ఈస్ 6 ఇయర్స్ ఓల్డ్ అండ్ తెలుగు, ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతాడు. ఇంకా అందుకే అదే వర్ణిక దగ్గర కూడా ఫాలో అవుతున్నాము. నెక్స్ట్ డే వినాయక చవితి. యూఎస్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఇయర్ నా చేత్తో నేను వినాయకుడిని చేసుకుంటున్నాను. అది పసుపుతో అయ్యుండొచ్చు, లేదా మైదా పిండితో అయ్యుండొచ్చు, లేకపోతే ఇలా క్లే కొనుక్కొచ్చి. ఈ 10 ఇయర్స్ లో ఇది ఒక హ్యాబిట్ అయిపోయింది. చేయకపోతే అసలు పండగ కంప్లీట్ అయినట్టు ఉండదు. దిలీప్, మామయ్య, వర్ణిక గ్రాసరీస్ తీసుకురావడానికి వెళ్లారు. పూజకు కావాల్సినవన్నీ ఉంటాయి కదా. అండ్ వివాన్ బయట ఆడుకుంటున్నాడు. ఇంకా నేను అత్తయ్య కూర్చున్నాము కబుర్లు చెప్పుకుంటూ. నేను ఇలా వినాయకుడిని చేస్తూ ఉన్నాను. అందులో వర్ణిక రాకముందు కంప్లీట్ చేసేద్దామని చెప్పి, లేకపోతే దాన్ని పట్టుకోవడం కష్టం అవుతుంది అనుకున్నాను. బట్ వచ్చాక కూడా ఏమి ఇబ్బంది పెట్టలే, బానే చూస్తూ ఉంది. నమ్మి పెట్టినా నీకు వారు నమ్మి పెట్టినా దిస్ ఫిష్ అది ఫిష్ డాడా ఫిష్ ఎవరిది దిస్ ఎవరు బీర్ చూసా బేర్ 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 సరిపోతే నాకు చెప్పిన చెట్లు అన్నీ ఉంటాయి ఎందుకు ఏముంటాయి తులసాకులు ఉన్నాయా గణేష్ దండం పెట్టు వారు చెప్పు మళ్ళీ చెప్పు జేజక్ ఓం చెప్పు వెళ్ళు ఓం చెప్పు గణపతి పప్ప గణపతి బప్ప. అరే కొద్ది చిన్న చీర పెద్దగా అయిపోయింది. పెద్ద వేలు మరి పైకి చే అప్పుడు. అందరి దేవుళ్ళు ఒకటని తెలిసినా గానీ మన ఫేవరెట్ అయితే ఉంటారు కదా. నాకైతే సాయిబాబా అండ్ వినాయకుడు. చిన్నప్పటి నుంచి నా ఎగ్జామ్స్ అన్నిటి హాల్ టికెట్స్ వెళ్ళి బాబా గుడిలో ఇట్లా పూజ చేయించి తెచ్చుకునేదాన్ని. సో అందుకే వినాయక చవితి వెరీ వెరీ స్పెషల్. మీ ఫేవరెట్ దేవుడు ఎవరో కింద కామెంట్స్ లో చెప్పండి. అలా వినాయకుడు చేయడం కంప్లీట్ అయింది. దిలీప్ వాళ్ళు వచ్చారు. మధ్యలో వివాన్ క్లాస్ కూడా ఉంది. ఒక్కొక్కసారి హెక్టిక్ ఉంటుంది బయటికి తీసుకెళ్లి క్లాసెస్ లో దింపి పిక్ చేసుకోవాలంటే. మా స్కెడ్యూల్ కి ఈ ఆన్లైన్ క్లాసెస్ ఫ్రమ్ బ్యాన్స్ బాగా వర్కౌట్ అవుతున్నాయి. వీళ్ళ క్లాసెస్ ఇండియాతో పాటు యుఎస్, కెనడా అండ్ యూకే డిఫరెంట్ స్కెడ్యూల్ లో మనకి సెట్ అయ్యేటట్టు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యాక్చువల్ గా వివాన్ ఫస్ట్ గ్రేడే కంపల్సరీ క్లాసెస్ పంపించాలని ఏం లేదు. బట్ మేము విన్నంత వరకు మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఏంటంటే 5th గ్రేడ్ తర్వాత యుఎస్ లో కొంచెం హెక్టిక్ ఉంటది. హోంవర్క్స్ ఎక్కువ ఉంటాయి. కాంప్లెక్స్ థింగ్స్ 5th గ్రేడ్ నుంచి నేర్పిస్తారు. బిలో 5th గ్రేడ్ చాలా లైట్ ఉంటది. ఈజీగా స్మూత్ సేలింగ్ అయిపోతుంది అనమాట. సో సడన్ గా 5th గ్రేడ్ లో కొంచెం హోంవర్క్స్ అండ్ అంతా చూసేసరికి పిల్లలకి ఓవర్
ఓవర్వెల్మింగ్ ఉండొచ్చు. సో ముందు నుంచి కొద్దిగా ఇట్లా క్లాసెస్ కి అవి పంపించి హోంవర్క్ అన్న కాన్సెప్ట్ ని ఎక్కువ అలవాటు చేస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది అని చెప్పారు. సో ఆ సజెషన్ ద్వారానే నేను వివాన్ని కొంచెం రెగ్యులర్ గా క్లాసెస్ లో పెడుతున్నాను. అండ్ ఆల్సో ఈ ప్రోగ్రామ్ మంచి ఎంగేజింగ్ గా వాడిని ఒక చోట కూర్చోబెడుతోంది. దిస్ ప్రోగ్రామ్ ఇస్ క్రియేటెడ్ బై నీలకాంత భాను, ఈయన వరల్డ్ రికార్డ్ హోల్డర్, హ్యూమన్ క్యాలిక్యులేటర్. ఈ ప్రోగ్రామ్ లో ఆయన సీక్రెట్ టెక్నిక్స్, అదే కాకుండా ప్రోగ్రామ్ డిజైన్ కూడా ఇట్స్ వెరీ ఇంటరాక్టివ్, వెరీ ఫన్. సో పిల్లలు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా మ్యాథ్స్ ని ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు. మనం పెద్ద ఏ ఫీల్డ్ లోకి వెళ్ళాలన్నా గానీ బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. అందులో మ్యాథమెటిక్స్ బేసిక్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎర్లీ ఏజ్ లో ఇఫ్ దే డోంట్ ఫాల్ ఇన్ లవ్ విత్ మ్యాథ్స్, ముందు ముందు అదొక స్ట్రెస్ఫుల్ సబ్జెక్ట్ గా, దాన్ని చూడగానే భయం ఏర్పడిపోతుంది. రైట్ నౌ అన్నిటికీ మార్కెట్ లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మన సబ్స్క్రైబర్స్ కి వీళ్ళు ఫ్రీ డెమో క్లాస్ ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా క్లాసెస్ ఎలా ఉన్నాయి, మన స్కెడ్యూల్ లో ఎలా ఫిట్ ఇన్ అవుతాయో తెలుస్తుంది. అండ్ ఒకవేళ నచ్చాయనుకోండి, లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అయిన 150 పీపుల్ కి 30% ఆఫర్ డిస్కౌంట్ కూపన్ వస్తుంది. డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్స్ లో పిన్ చేసి పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో పండగలోకి వచ్చేస్తే, పండగ ఈసారి శనివారం వచ్చింది. సో సెలవు పెట్టుకోకుండా పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని చాలా ప్రశాంతంగా చేసుకున్నాం మేమైతే. పొద్దున్నే అత్తయ్య ముగ్గేశారు. ఎప్పుడు పండగ ముందు రోజు సాయంత్రం వెళ్తే వాల్మార్ట్ లో అసలు ఫ్లవర్స్ ఉండట్లేదు. ఇండియన్స్ చాలా మంది ఉంటారు కదా, అందరు కొనేస్తున్నారు, మేము లేట్ అయిపోతున్నాము. సో ఈసారి పండగ రోజు పొద్దున్నే వెళ్దాం, మాకు 5 minutes డిస్టెన్సే ఉంటుంది వాల్మార్ట్ అని చెప్పేసి వెళ్తే మంచి ఫ్రెష్ ఫ్లవర్స్ మంచి రేటుకి దొరికాయి. వినాయకుడు రెడీ, పువ్వులు రెడీ. నెక్స్ట్ ఇంకా పండగకి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, గెస్ట్ చేసినందుకు నో ప్రైజెస్, బట్ ప్రసాదాలు కదా. సో ప్రసాదాలు కుకింగ్ స్టార్ట్ అయింది. మేమైతే ఉండ్రాలు, కుడుములు, పులిహార, పాయసం, పప్పు కూర కుక్ చేసాము. పెద్దవాళ్ళం 4 కాఫీ తాగాము. పూజ అయ్యాక భోజనం చేసాము. పిల్లలకి మాత్రం రాగి జావ చేసి వివాన్కి వర్ణికాకి ఇచ్చాము. కంపల్సరీ తినకుండానే పూజ చేయాలని ఏం లేదండి. మీరు ఉండలేరు అంటే హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేశాక కూడా పూజ చేయొచ్చు. ఆత్మరాముడిని బాధ పెట్టి ఎంత పూజ చేసినా గానీ భక్తి దేవుడికి అందదు. నేనైతే అట్లాంటివి బిలీవ్ చేయను. బట్ మాకు యూజువల్లీ లంచ్ టైం కల్లా పూజ అయిపోతుంది అండ్ కాఫీ తాగి మేము మేనేజ్ చేయగలము. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ పెట్టుకుంటే అదొక ఎక్స్ట్రా కుకింగ్, క్లీనింగ్ అని చెప్పేసి మేము స్కిప్ చేసామంతే. కిచెన్ లో అత్తయ్యకి హెల్ప్ చేస్తూ పిల్లలిద్దరికి తలస్నానం చేయించి రెడీ చేసాము. వర్ణికాకేమో ఇలా లంగా జాకెట్ వేసాము. దిస్ అవుట్ఫిట్ ఈస్ ఫ్రమ్ అనసూయ కొటూర్. దానికి కరెక్ట్ గా సరిపోయింది. అలసేపు ఉంచుకుంది కంఫర్టబుల్ గా. ఈ ఏజ్ ఏమో వర్ణిక పెద్దగా ఇబ్బంది పెట్టట్లే కానీ వివాన్ ఇప్పుడు ప్రతిదీ గుచ్చుకుంటుంది, నేను షార్ట్ వేసుకుంటానని గొడవ చేయడం స్టార్ట్ చేశాడు. చిన్నగా ఉన్నప్పుడు వివాన్ కూడా బాగానే వేసుకునేవాడు. ఇప్పుడు పెద్ద కొద్దీ ఎప్పుడు చూసినా షార్ట్లు తప్ప ఇంకేది వేసుకోవడం ఇష్టం లేదు వాడికి. కుక్ ఏమంటది, మరి పిట్ ఏమంటది, పిచ్చు. నేను ఏర్లేనా కప్పులో ఉన్నది కింద పడేసి. ఎవరది అన్నగాదే తేజ్ మామ, అందరూ అన్నలేనా నీకు? పడిపోయావా? పడిపోయాను. తీసావా? మెల్లో చెయ్యి నోట్లో పెట్టద్దన్నా. ఏదన్నా ఇది తెగిపోతుందా అందుకని. ఇంకో మామ తెగిపోతుంది కదా. మామ ఏమన్నా నోట్లో పెట్టుకుంటుందా? పెట్టుకోను కదా, నువ్వు కూడా పెట్టుకోవద్దు. బాగుంది. బియ్యపిండి కలపాల, వేడి నీళ్ళలో కలుపుతారా? మా ఇంట్లో వెజిటేబుల్స్ అని కట్ చేసేది మా నాన్నగారే. ప్రసాదాలు అయిపోయాక పూజ కోసం అందరం చక్కగా రెడీ అయ్యాము. దిలీప్ అండ్ వివాన్ మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వచ్చి వస్త్రాలంకృత దగ్గర. ఇది ఫస్ట్ టైం కాదు, నా సీమంతం అప్పటి నుంచి మోస్ట్ ఆఫ్ ద ఫెస్టివల్స్ కి వాళ్ళ దగ్గరే నేను వివాన్ అండ్ దిలీప్ కి అవుట్ఫిట్స్ తీసుకుంటున్నాను. మెన్ ట్రెడిషనల్ వేర్ వాళ్ళ దగ్గర బాగుంటుంది. ఈ స్పెసిఫిక్ అయితే వైలెట్ కలర్ మీద బూటాస్ వచ్చాయి అండ్ చిప్ వర్క్ వచ్చింది అనమాట. లైట్ గా దూరం నుంచి అక్కడక్కడ షైన్ అవుతున్నట్టు. అండ్ వైట్ కలర్ ప్యాంట్స్ తో పేర్ చేసాము. మీరు ఇవి జీన్స్ మీద వేసుకున్నా గానీ బాగుంటాయి. డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. దేవుడి గది కొద్దిగా నల్లబడింది అనిపించి పెయింట్ చేసాము. అందుకే వాల్ డెకార్ అంతా తీసేసి ఇలా స్టూల్ వేసి వినాయకుడిని సెటప్ చేసా వినాయక చవితి పూజకి. దేవుడి దగ్గర అంతా రెడీ చేసినాను. నేను రెడీ చేసినంత సేపు వర్ణిక అక్కడే ఉంది. నాకు ఒకటే టెన్షన్, నాకు కుందులు ఏమన్నా అంటదేమో కింద పడిపోతాయి అని. అత్తయ్య చేయించారు మా నలుగురితో పూజ. మేము మొత్తం నలుగురం కూర్చుని చేయించుకున్నాము. వర్ణిక బాగానే కోఆపరేట్ చేసింది. కొన్ని మరమరాలు తీసుకుని కూర్చుంది. ఆ తర్వాత పత్రితో ఆడింది. ఆ తర్వాత ఫ్లవర్స్ తో ఆడింది. కాసేపు గంటతో ఆడింది. అలా బాగానే కూర్చుని మాక్సిమము, మరీ అంతేం విసిగించలేదు.
దాని పప్పులు త్రో వన్ కడుక్కో అయిపోయింది. ఓకే. నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరియే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జాజీపత్రేణ పూజయామి. ఓం సురగ్రజాయ నమః, గుణకి పత్రేణ పూజయామి. ఓం విభవక్రాయ నమః, శమీపత్రేణ పూజయామి. ఓం వినాయకాయ నమః, అస్వస్థ పత్రేణ నమః. ఓం స్వలావణ్యసుధాసారిజాయ నమః, సమస్త జగదారాయ నమః. ఓం మాయినే నమః, ఓం వృష్టాయ నమః, ఓం ప్రసన్నాత్మనే నమః, ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందుకపోతే ఇట్లా పైనుంచి అంతేరా. ఏంటి బయటికి రా, బయటికి రా. వెళ్దాం పదా, మన ఇద్దరం పెడదాం. అమ్మ నమ్మలం పెట్టాలి, జేజికి అన్నం పెట్టాక మనం తిందాం. చిన్న పైన పెట్టారా? అటు సైడ్ పెట్టండి అక్క, ఇది గబుక్కు లాగేస్తుంది మీరు. అయిపోతుంది. ఓం బాబా తన హెడ్ మీద కాకుండా పక్కన తీసుకో. దూరం పెట్టాలి, బయట పెట్టేస్తా. దండం పెట్టుకోండి, నాన్న పెట్టుకోండి. హారతి తీసుకోండి. అలా మా పూజ చాలా హ్యాపీగా అయింది. నెక్స్ట్ నా అవుట్ఫిట్ లోకి వస్తే ఐఎమ్ వేరింగ్ దిస్ సాఫ్ట్ పట్టు విత్ ఫుల్ వర్క్ బ్లౌజ్ ఫ్రమ్ అక్షయ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఈ సాఫ్ట్ పట్టు పండగలకి పర్ఫెక్ట్. కంచి పట్టు కట్టుకోవడం కష్టం, క్యారీ చేయడం కష్టం కదా, ఆ శారీస్ వైడ్ కూడా ఉంటాయి. సో ఈ సాఫ్ట్ పట్టు ఆ పండుగ ఫీల్ ఇస్తాయి, అట్ ద సేమ్ టైం సూపర్ లైట్ వెయిట్ అండ్ ఈజీ టు క్యారీ ఉంటాయి. నేను ఫుల్ వర్క్ బ్లౌజ్ చూస్ చేసుకున్నా బికాస్ ఈ కలర్ కాంబినేషన్ లో నా దగ్గర బ్లౌజ్ లేదు, వర్క్ ఉన్నది. ఐ నో ఐఎమ్ గోనా రీయూజ్ ఇట్ ఎ లాట్. సో మీరు కావాలంటే శారీలో బ్లౌజే కుట్టించుకోవచ్చు. నాకు ఈ పేస్టల్ కలర్ కాంబినేషన్ కూడా చాలా నచ్చింది. మినిమల్ యాక్సెసరీస్ తో ఇలా స్టైల్ చేశాను. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, మీకు నచ్చితే వెళ్ళి చెక్అవుట్ చేయండి. డ్రెస్ మార్చ్కి వస్తా, దీనికి డ్రెస్ మార్చ్. డు నాట్ డిస్టర్బ్ అన్నట్టు ఇద్దరు ఫుల్ గా ప్రసాదాలంతా హ్యాపీగా తినేసాము. అందరం కాసేపు ఆఫ్టర్నూన్ నాప్ తీసుకుని రిలాక్స్ అయ్యాము. దెన్ ఈవినింగ్ టైం 7 PM అయిందనమాట. ఇప్పుడు గుడికి బయలుదేరాము. ఇండియాలో ఉంటే ఇట్లా మండపాలు ఉంటాయి కదా, వినాయకుడు మండపాలు. వెళ్ళి ఎన్ని వినాయకుళ్ళు ఎక్కువ చూసాము. ఇలా కాంపిటీషన్స్ ఉండేవి చిన్నప్పుడు. సో అదనమాట, చకచక వెళ్ళిపోదాము. మా ఇంట్లో రమ్మన్నాము, వాళ్ళు పొద్దున వస్తా అన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దీపం పెట్టాలి కదా దేవుడి దగ్గర, అందుకు మా అమ్మ స్నానం చేసి దీపం పెడతా ఉంది. మీరు వెళ్ళొచ్చండి అంది. వివాన్ బయట ఆడుకుంటున్నాడు. సో నేను దిలీప్ వర్ణిక బయట చదువుకుంటుంది. ఈ మధ్య బుక్స్ IPS IAS కి చదువుతుంది. అది మాదైతే బాగా అయింది అనుకుంటున్నాము. మీది కూడా ఎట్లయిందో మాకు చెప్పండి కమెంట్ సెక్షన్.